సందేశము ప్రవచన సారము అన్న మాటను బట్టి, వాక్య సారాంశమే సత్యము అన్న మాటను బట్టి సత్యవేద సారము అని పేరుతో నేను మాస్పతిని రిజిస్టర్ చేసి 2006 అక్టోబర్ మొదటి సంచికగా చేసి 2012 వరకు నడిపి 2012లో ఆలయ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం భారీ ప్రాజెక్టుగా పెట్టుకున్న కారణంగా ఉక్కిరి బిక్కిరై ఊపిరి జలుపుగా రాయలేక ఆపేశాను. 2 నెలలు ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నాం రెయింబవులు. ఆ తర్వాత మళ్ళీ ధైర్యం చేసి పని చేయాల. ఇదంతా ఎందుకంటే ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రభు బయలుపరిస్తే ఆర్టికల్ ఒక 8 పేజీలు 16 పేజీలు 20 పేజీలు రాసి ప్రింటింగ్కి ఇచ్చేసి ఆర్టికల్ మొత్తం పంపిన తర్వాత చూసి వాడు ఫోన్ చేసేవాడు, అన్నా మెసేజ్ పంపారు కానీ టైటిల్ ఇవ్వలేదు. టైటిల్ నేను ఇవ్వలేదు కదా, నాకే ఇవ్వలేదు రాని వాడు మరి ఎటకారం రాసింది మీరే కదా అంటాడు. నేనే అంటే ఇప్పుడు 20 పేజీలు రాసిన దాన్ని సారాంశం అర్థం అవుదా? ఓ టైటిల్ పెడతాం కుదరదా? పెద్ద విషయం కాదు. ఆ పదం దేవుని వద్ద నడిచింది అయితే సరిగ్గా ఉండిద్ది అని అట్లా వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అంత ప్రసంగం మీద అవగాహన ఉండి ఓ టైటిల్ పెట్టలేమా? పెద్ద ఏం కష్టం. ఆ టైటిల్ కోసం వెయిట్ చేసేవాడిని. సరిగ్గా పడాలి పదం, నువ్వైతేనే కరెక్ట్ చెప్తావు ప్రభా, మంచి పదం ఒకటి చెప్పు, మంచి పదం. ఆ టైటిల్ చదివితేనే భక్తిహీనుడు కూడా ప్రసంగం మొత్తం చదివేయాల, అట్లా ఉండాలని. అప్పటి నుంచి ఆ అలవాటు 2006 నుంచి కూడా ఈరోజు ఈ విషయం ప్రభు మాట్లాడతాడు. అన్ని రెఫరెన్స్లు వాక్యాలు అన్ని రాసుకొని సెట్ చేసుకున్న టైటిల్ కోసం వెయిట్ చేసే అలవాటు ఉండింది. ఇలాగే చేయాలని ఎవరికి నేను ప్రబోధించట్లేదు, నా ప్రాక్టీస్ చెప్తున్నా. ఎవరి ఇష్టం వాళ్ళది. కంటెంట్ లేకపోయినా మంచి టైటిల్ పెట్టుకుని మొత్తం సోది చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనేమంట్లా క్రైమ్ రిపోర్టర్గా కూడా బతికే దైవజనులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. నిర్భయకు ఆ రోజున ఏం జరిగింది అదొక ప్రసంగం. ఐఎమ్ సారీ, నేను వారిని విమర్శించట్లేదు, నేను ఆశ్చర్యపోతున్నాను అంతే. కాబట్టి ఈరోజు సందేశం పెద్ద బీభత్సమేం కాదు, చిన్నది సరళమైంది. కానీ టైటిల్ నేను మురిసిపోయాను. ఒక్క 5 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోదాం. పెద్ద బీభత్సమైనటువంటి సస్పెన్స్ ఏమి ఉండేది కాదు, ముసటే తక్కువ కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోనంటే, ప్రియులారా, నేను మిమ్మల్ని ఎందుకు ఇంత ఘనపరిచాను? సమస్త ప్రపంచంలో ఇంత మానవ జాతులు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాను? మీరు మెజారిటీయా? కాదు, మైనారిటీగా. మీరు అత్యధికులు కాదు, అల్పసంఖ్యాకులే కదా. మీరు పెద్ద బీభత్సమేం కాదు, మామూలులే కదా. మిమ్మల్ని ఎందుకని ఇంత స్పెషల్గా కోరుకున్నాను? మీకు ఇంత ప్రత్యేక స్థానం నా వద్ద లోకంలో కూడా ఎందుకు కలుగజేశాను అని ఒక కారణాన్ని డీల్ చేస్తున్నాడు అక్కడ. నేను చదువుతాను చూడండి. అంటే మా రాజుగారి కన్నా బాగా చదువుతున్నాను కాదు, కానీ కొంచెం నా స్వరం పెద్దగా ఉంటుందని అంతకనే. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత జనం అంటే అంకితం అయిపోవలసిన, డెడికేటెడ్ పీపుల్ అని. ఇప్పుడు దేవుని మందిరంగా దీన్ని ప్రతిష్ఠించాం, ఇక మందిరంగానే వాడాలి. దీన్ని కొంచెం కరెంటు బిల్లుకి డబ్బులు తగ్గినని చెప్పేసి అద్దెకూడదు. అవునా? నేను చెప్పేది కరెక్టా కదా? నేను కొన్ని చోట్ల పల్లెటూరులో సేవకు వెళ్తుంటాం కదా, బ్రాంచ్ సంఘాలు. ఇప్పుడు అంత ఖాళీ ఉండలేదు, కానీ స్కూటర్ వేసుకుని తిరిగేసేవాడిని. చెప్పకుండా అర్ధాంతరం చర్చికి వెళ్ళిపోయేవాడిని. చర్చిలో కోడి పిల్లల్ని కప్పేసి బట్టలారేసి ఉండే ఈ మందిరాలు కలబడిపోయిన పాస్టర్ల మీద. మందిరం అనుకున్నాం ఇది. అవి వర్షం వస్తుందని కొంచెం లోపలేసానన్నాడు. నువ్వు కూడా తడువు అవసరమైతే కానీ కోడి పిల్లలు గుళ్ళోకి పెడతకి పిచ్చేసి లేతనం ఏంటి? ఎండి చేపలు ఆరబెట్టుకుంటాకి, కోడి పిల్లలు పోతకేసుకుంటాకి. దేవుని మందిరం ఇదే ఏమనుకుంటున్నావు? ఆ పాయింట్ మీద అరిసేసి గోలగోలు చేసి తిట్టేసి వాళ్ళకి మనసంత లేకుండా చేసి పచ్చి మంచిలు తక్కువ వచ్చేసేవాడిని. మనకి మనసంతా పాడైపోయి ఉరుములేని పిడుగులు వచ్చి పడిపోతారు బాబు, ఇలా తిట్టి వెళ్ళిపోయాడు. అలాగా డల్ అయిపోయి ఉండేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సహవాసకుండా కలుసుకున్నప్పుడు మళ్ళీ దగ్గరికి తీసుకునేదాకా టట్టు ఉండేవాడు. ఎందుకంటే ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థం అవ్వాలి అనేది నా యొక్క కసి. ఏదో ప్లెయిన్గా మెత్తగా మాట్లాడితే అది నాటదు, కుదరదు.
ఇప్పుడు యేసుప్రభు వారు వాక్యం చెప్తా ఉంటే వేల మంది వినేవాళ్ళు కదా. వేల మంది విన్నారంటే అంతమందికి వినబడే శబ్దమే కదా. మరి మధ్యలో ఒకసారి యేసు బిగ్గరగా ఈ మాట చెప్పి, ఇందాక దాకా ఎందుకు మెలిగి చెప్పి ఇప్పుడు బిగ్గరగా చెప్పి కొన్ని విషయాలు అలాగే చెప్పాలి. కొంతమందికి తెలియదు, బాగా చెప్తాడు మధ్యలో అడుగుతాడు ఏంటి అంటున్నారు. అందుకు చెప్తున్నాను. అప్పుడు దాకా బాగానే మరి సడన్గా చేస్తాడు ఏంటి అంటే కొనుక్కున్నారా చెప్పాలా. ఇప్పుడు పాము వస్తుందానికి ఎలా చెప్పాలి, నాన్న పాము వస్తుందని వచ్చా బాబు పాము నాన్న, కొన్ని విషయాలు చెప్పాలా. స్వరస్థాయి ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి మీరు అన్ని కూడా గమనించుకోండి. ప్రతి దానికి వాక్యమే ఉంటుంది. అదొక ఫీల్ అని విషయం రక్తి కట్టించడానికి నాటకం ఏంటి ఇది. దేవుని వాక్యం కొన్ని ఆర్ద్రతతో ఆదరణకరంగా మిక్కిలి నిమలముగా మాట్లాడి యెహోవా స్వరం అంటే యెహోవా ఎప్పుడు నిమలంగానే ఉంటుందా. ఉరుము వంటి శబ్దముతో ఆయన మాట్లాడాను అన్నకు కూడా ఉంటుంది. సమయం సందర్భం దేవుని స్తోత్రం మీకు వందనాలు. హల్లెలూయా. ఏమంటాడు, మీరు నాకు ప్రతిష్ఠిత అంటే మీరు నాకు డెడికేట్ అయిపోయి ఉండాలి. మీరు మళ్ళీ కొంచెం అటు కొంచెం ఇటు ఉండకూడదు. అది అందులో అర్థం. ఇది దేవుని మందిరంగా డెడికేట్ చేసాం. ఇంకా లౌకిక కార్యక్రమాలు ఏమి ఒకనేపు డిస్కోకి ఇచ్చేస్తే 50,000 ఇచ్చేస్తాడు, ఈఎంఐ కొట్టుకెళ్ళిపోద్ది. ఇవ్వకూడదు. 31st నైట్ మనం అక్కడ పెట్టుకుంటాం అందరికి కలిపి ఒక పెద్ద హాల్ తీసుకుని ఇది ఖాళీ, ఇది ఉడికి ఇచ్చేస్తే ఆ పూటకి 50,000 వచ్చేస్తాయి. ఇవ్వకూడదు. అసలు ఎత్తక్కది ఇది దేవుని మందిరమగును. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి మందిరమే అని ఆపొచ్చుగా, వేరొకటి కాదు. ఎందుకన్నాడు, ఇంకొక యాసం వేయకూడదు ఎవడక్కడని. ఊరికి నచ్చడండి పదం. ఇంకో వ్యవహారం జరగకూడదు అక్కడని కదా. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు బి ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్. నాట్ ఎట్ ఆల్ అన్ అమ్యూజింగ్ పార్క్ ఎంటర్టైన్మెంట్ సెంటర్. ఇట్ కెనాట్ బి లైక్ దాట్. మందిరం ఇది దేవునికే అని ఎలాగైతే అంకితం చేస్తున్నామో, మరి మందిరం కన్నా మనం ముఖ్యం కదా. మనమే నిజమైన ఆలయం కదా. మరి మనం డెడికేట్ అవుతుంది దేవునికి. మన అవసరాన్ని బట్టి ఆదివారం దేవదూతలకు మించి ఆరాధించే వారం గాను, మిగతా 6 దినాలు దయ్యాల కంటే ఘోరంగా ప్రవర్తించే వాళ్ళగా ఉండకూడదు కదా. We are meant to be dedicated as the temple of the Almighty God all the time, 24/7. ఎల్లప్పుడూ దేవుని మందిరము గుంటకు డెడికేట్ చేయబడ్డ వాళ్ళం మనం. అవసరాన్ని బట్టి గంతులు ఎత్తకవదు. ఇక్కడ మనం నటులం కాదు, ఆయా పాత్రలు ధరించుటకును పోషించుటకును మనము జీవముగిలిన దేవుని ఆలయముగా బ్రతకవలసిన వాళ్ళం. మీరు నాకు సమస్త జనములో ప్రతిష్ఠిత జనం. వీళ్ళు నా వాళ్ళు, నాకు కూడా కాదు, నా సొత్తు, నా స్వాస్థ్యం. దానికి రీజన్ ఎక్కడ రాశాడు? నిర్గమకాండం 19:4 రాశాడు. సమస్త భూమియు నాదే కదా, ఆయనను గ్రద్ద రెక్కల మీద మోసినట్లు మిమ్మల్ని మోసి తెచ్చాను కనుక మీరు నాకు సొత్తు. మాట్లాడబాకండి అన్నాడు. నేను మనిషిని కాదా, నాకు మనసు ఉండదా, కొన్ని కోరికలు ఉండవా, కొన్ని ఆశలు ఉండవా అని ఎదవేసాలు ఎత్త కుదరదు. నువ్వు ఎలా సత్తే నాకెందుకు అనుకోలేదు. నేను ఓపుకుంటే రేస్తే సావు అనలేదు. నేను నా రెక్కల మీద మోసి తెచ్చాను మిమ్మల్ని. సముద్రాలు దాటించాను, ఎడారి దాటించాను. నా కోసం నేను కొనుక్కొని తెచ్చుకున్నాను మిమ్మల్ని కనుక నా సొత్తు. సొత్తు అంటే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తారు. నేను ఎప్పుడైనా ఒకసారి ఇంటికి ఉంటాను. ఎప్పుడు ప్రయాణాలే కదా. రైల్లో ఎక్కువ తిరిగాను. ఇప్పుడు 5 రూపాయలు ఎందుకన్నా, అప్పుడు 3 రూపాయలు ఉండేది, 2 రూపాయలు ఉండే న్యూస్ పేపర్. ఎవరో ఒకరు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నవాడు బైబిల్ కన్నా ఎక్కువ జిల్లా పేపర్ వదలడు, చదివేస్తాడు. పేపర్ అంతా చదివి పక్కన పెట్టినాడు. పక్కన అడుగుతాడు, సార్ పేపర్ సార్ అంటే జాగ్రత్త నలపకో చదివేస్తే. నేను చూసి చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలు 94 జూలై 18కి రోడ్డు ఎక్కిన మనిషినప్పుడు మీలో చాలా మంది భూమి మీదకి రాలేదు. నేను కొత్తగా సేవకు వచ్చినాను కాదు, 30 ఏళ్ళ మట్టి సేవలో ఉన్నాను. ఈ సంవత్సరం జూలై 18 వస్తే 30 సంవత్సరాలు పూర్తవుతాయి. ప్రభు చిత్తమై బతుకుంటూ కృతజ్ఞత కుటుంబం మిమ్మల్ని అందరికీ ఆగేస్తాను. మీరే కుటుంబం మీరు లేకుండా ఎలాగా 30 సంవత్సరాలు పూర్తవుతుంది.
అయితే ఈ చిన్న చిన్న పేపర్లు కూడా జిల్లా పేపర్ అన్ని చదివేస్తాడు. ఈయన చదివేసి పక్కన పెట్టాక పక్కన ఎవడన్నా సార్ ఒకసారి పేపర్ తీసుకోండి. ఈలోపు స్టేషన్ వచ్చేస్తుంది. అవన్నీ కలెక్ట్ చేసుకుంటా గాబరవుతాడు సార్. అసలు ఈ పక్క కూపీలో ఒక పేజీ అయిపోతుంది, ఇంకో పేపర్ ఉండాలి కదా అయితే. ఈలోపు నాలంటాడు ఒకడు, సార్ మీరు చదివేశారు కదా. చదివేస్తే నేను కొన్నాను అది ₹3. ₹3 కొని ఒక అక్షరం వదలకుండా అన్ని పేజీలు చదివేసి ఒక్క పేపర్ కూడా ఎవడికి వదలడం. అంటే కొంచెం చదువుతాను, ఏవయా నేను దిగిపోవాలి. పోనీ దిగిపోవాలి, జిల్లా పేపర్ వదిలేదు, నేను కొన్నాను. ₹3 పెడితే ప్రాణం ఎలాగ ఉంటుంది, మరి ప్రాణం పెట్టుకున్నాడు ఎలా ఉంటుంది? మీరు ఇంత సైలెంట్గా ఉంటారని ఊహించలేదు నేను. కొట్టా గట్టిగానే, దేవునికి మహిమ కలుగునగా. తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు సార్. ఏం తమాషానా? రాసి పారేసే పెన్నులతో ₹2 పెన్నులు, మళ్ళీ రీఫిల్ ఫెసిలిటీ ఏమి ఉండదు. ₹2 కదా ఎక్కడ పెట్టి వస్తారు మీరు? ఏ బ్యాంకులకి ఏమన్నా పెన్ను అడిగాడు కొన్ని మన పని అయిపోయిన అలా నుంచోను. ఎందుకంటే పెన్ను ఎంత అసలే కనీసం ఇంకా వారం వస్తుంది, ఓల్డ్ ఇంకొంది అందులోని. నేను ఎవరిని ఎగతాళి చేయట్లా, డబ్బులు పెడితే కొనుక్కుంటే అలా ఉంటుంది ఫీలింగ్. మరి నీకు ₹2 అంత ఫీలింగ్ వచ్చేస్తే ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు, రక్తం పెట్టుకున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని అపోస్తలుల కార్యాలు 20:28 తెలియజేస్తుంది. ఆయన కష్టార్జితం అది, ఆయన సంపాదన అది. కొనుక్కున్నాడు నిన్ను నన్ను. సమస్త భూమి నాదే, కానీ మిమ్మల్ని నా రెక్కల మీద మోసి తెచ్చుకున్నాను. కనుక మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉండాలి. మీరు నాకు కష్టార్జితం, నా సొత్తు నేను కొనుక్కున్నాను, నా ఇష్టం. అందుకనే క్రైస్తవుడు అస్తమాట నీ చిత్తం అంటాడు. అమ్ముడు పోయామండి, కొనుక్కున్నాడండి. స్టోటుపరు సుధాకర్ గారు యేసు నీలాంటి దేవుడు అన్న పాటలు అందులో వాడతారు. రక్తం ఇచ్చిరా, ప్రాణం ఇచ్చిరా, ఎవరైనా వినుటకైనను. ఎవరు చేశారు? నీవు కదా. ఏమండి, నీకు సాటి ఎవరో ప్రభో అంటూ మనుషులకై మరణమొందిన రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, ఎవరైనా వినుటకైనను. యేసు రక్తమే కొన్నాడండి, రక్తం పెట్టి. ఆ మాత్రం ఉంటుంది కదా. ఆయన ఏమన్నారంటే, నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనమునగా ఏర్పరచుకునేను. ఆ మాట ₹1,00,00,000. నిన్ను సమస్త జనము కంటే ఎక్కువగా ఎంచి. ఎందులో ఎక్కువ? మనం చదువులోనా, జ్ఞానంలోనా, అందములోనా, సంపదలోనా? పోని అక్షరార్థంగా తీసుకుంటే అబ్రహాముని, అతని సంతానాన్ని. ఆత్మీయంగా మనం అక్షరార్థంగా తీసుకో. అక్షరార్థంగా తీసుకుంటే మెసొపొటేమియా నాగరికత వర్ధిల్లినటువంటి ఆ దినాల్లో అబ్రాహాముని దేవుడు పిలిచి రక్షించుకున్న ఆ కాలంలో కల్దీల దేశం ఊరు అనే ఊరు, ఆ ఊరి పేరే ఊరు, అందులో నుంచి బొమ్మలు తయారు చేసి ఎత్తి పెట్టుకోవాలి. దేవుడు బొమ్మలు నమ్ముకుని తిరిగి బ్రతికే వ్యక్తిని ప్రభు పేరు పెట్టి పిలిచి రక్షించుకున్నారు. సంపదను బట్టా, జ్ఞానాన్ని బట్టా, అందాన్ని బట్టా, తెలివిని బట్టా ఈ అబ్రహాము కానీ అతని కుటుంబం ఎవరికైనా కంటే ఎక్కువ. అక్షరార్థంగా తీసుకుందాం పోనీ ఆ ఫ్యామిలీని. ఇజ్రాయేల్ అంటే ఒక వ్యక్తి పేరు అది. ఈ దేవుడి గురించి మేము ఎంత గొప్పగా ఫీల్ అయిపోతే కారణం ఒక వ్యక్తిని ఒక దేశంగా డెవలప్ చేశాడండి. ఇజ్రాయెల్ దేశం పాలోత్పత్తులు అదే, ఖర్జూరాలు అదే, పూలోత్పత్తులు అదే, అసలు టెక్నాలజీ అదే. ఒక వ్యక్తి, ఒక మనిషిని ప్రపంచం ఎదుర్కోలేని, అధిగమించలేని శక్తిగా
దేశంగా, వ్యవస్థగా మార్చాడు. దాంట్లో నీకేట్రా సంబరం అంటే నాకేట్ లేదు. ఆయన నమ్ముకున్నందుకు అంత పెద్దోడైపోడు కదా. అలాంటి నమ్ముకుంటే నన్ను కూడా పెద్దోడిని చేస్తాడని విశ్వాసం. అన్ని నమ్ము అడిగేది నాకెందుకు వస్తుంది? నువ్వు తింటే నా ఆకలి తీరుతుందా? అంత తెంగరోనేం కాదు. ఆడెవడో డెవలప్ అయితే నీకేంటంటే నాకేముంటుంది? ఓహో ఈయన నమ్ముకున్నందుకు ఇంత డెవలప్ చేశాడు, ఆయనే మనం నమ్ముకుంటే మనల్ని కూడా డెవలప్ చేస్తాడని విశ్వాసం. దాన్ని ఏమంటారు? విశ్వాసమని అంటారు. మరి నువ్వేం పేరు పెడతావు నీ ఇష్టం, సర్వహక్కులు నీకు ఉంటాయి కదా. నేనేమన్నా మాట్లాడతాకే, నా నమ్మకం ఇది. 100 వాగ్దానాలు చేసి 99 పోటు చేసి ఒక్కటి నెరవేర్చి మళ్ళీ ఓటుకొత్తి గుద్దిపారి ఎత్తన వెళ్ళి జిందాబాద్ అని. उसके बाद क्या है? कुछ नहीं, जो मिला वो बस मिलने वाला क्या है? कुछ नहीं, सोचना भी पाप है, भूल जाओ, क्योंकि वो भी भूल गए ना. अरे इसमें क्या है? మరి అలాంటి దానికే ఇంత బేభత్సం అయితే 100 చేసి వాగ్దానాలు ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా అన్ని నెరవేర్చినోడు నమ్మితే తప్పంటావేంటయా? ఏది ఎక్కడ ఓడిపోయాడు? నేను స్త్రీ సంతానంకి వస్తానని రాలేదా? ఏమండి, పరిశుద్ధ రక్తంతో ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు. అనేకుల ప్రాణ విమోచన పరిక్రయధనం చేయలేదా? సావులోనికి వెళ్ళి మరణగా బలము గల వారిని నశింపు చేస్తానని చేయలేదా? సావుని చంపి సజీవుడికి వస్తానని రాలేదా? ఆకాశానికి వెళ్తానని వెళ్ళలేదా? ఆత్మను పంపుతానని పంపలేదా? మళ్ళీ వస్తానన్నాడు, దాని గుర్తుగా సూచనలు నెరవేర్చలేదా? ఏం చేయలేదు. మరి అన్నీ చేసిన నమ్మితేనేమో తప్పు. 100 వాగ్దానాల్లో ఏంటి, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఫ్రీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చెప్తున్నారు. మన్మోహన్ సింగ్ కంటే ముందు నుంచే ఫ్రీగా డబ్బులు పంచిపెడతామని. ఇది ఎలక్షన్లో ఓట్లు కొనుక్కోవడానికి కాదు, ప్రభుత్వం దగ్గర సంపద బోల్డ్ ఉండిపోతుంది. మమ్మల్నిగానే ఎక్కితే అధికారంలోకి దేశ సంపదను మీకు పంపిణీ చేస్తాం. మాకు డిగ్రీలో ఎకనామిక్స్లో సంపద వికేంద్రీకరణ, సంపద పంపిణీ అని మా మాస్టర్ తెగ చెప్పేసేవాడు. ఇదంతా నెరవేర్చేస్తారు వీళ్ళని నేను నమ్మేశాను. ఇప్పుడు చివరికి వచ్చేస్తుంది బండి, ఎవడెత్తలేదు. అయినా నమ్మకంగా వెళ్ళి గుద్దిపారేస్తున్నాను ఒకటి. మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఒక్కటి నెరవేర్చినోడే అంత నమ్మదగిన వాడుగా పదే 5 సంవత్సరాలకి ఏమండి, ఓ హల్లెలూయా. మరి ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వను నమ్మితే ఎందుకు కోపడుతున్నావు? న్యాయం కదా. పోనీ సార్వత్రికంగా ఉన్న ఈ విషయాలు కాక, యూనివర్సల్ విషయాలు కాక, పర్సనల్గా మనకేమీ చేయలేదా? వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఏమీ ఆదుకోలేదా? ఏదో భ్రమలో పడి, మతం అనే మత్తుమందులు పడి తోలుతున్నావా? మనకేం ఒంటి మీద సోయలేదా? ఏం జరగట్లేదా? ఏ ప్రయోజనం లేదా? అంత తెగరోలమై తిరిగేస్తున్నామా? కంజాయి తాగేసినోడు ఎర్రెరిగా ప్రవర్తించినట్టుగా మనం బీచ్ రోడ్లు తిరుగుతున్నామా? మరి మన మీద ఏంట్రా కోపం? నాకు అర్థం అవుతా. గదులు పడి ఏడుచోడు మీద ఇంకెందుకు నీ ఏడుపు? దేవుని స్తోత్రం. ఏమన్నాడు? మీరు ఎక్కువ మంది కాదే, అయినా నేను కోరుకొని ఎందుకని ఒక్క పాయింట్, నేను మీ దేవుణ్ణి, నన్ను నమ్మి నా దారిలో నడిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక్క మాట అన్నందుకు అందరినీ అన్నిటిని వదిలేచ్చేసాడు. అరే, నా మాట నమ్మి అందరినీ అన్నిటినీ వదిలి వచ్చాడు గనక పాపమని సపోర్ట్ చేద్దామని అడంకల నుంచున్నాడు. అది చూసి ఇతను మురిసిపోయి ఇక ఆయనకి అంకితం అయిపోయాడు. ఆయన ఇతను డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక ఆయన అడిగారు, దేవుడు ఇజ్రాయెల్ పక్షపాతి కనపడతారు చరిత్ర మీ బైబిల్ ప్రకారం చూసుకుంటేనే. మరి అలాగే ఇజ్రాయెల్ పక్షపాతి ఉంటే తప్పు కదా, అందరినీ సమానంగా ప్రేమించాలి కదా. కరెక్టే, పెద్ద మనిషి బాగానే చెప్పావు. కానీ నా మాట విని నేను చూపించు మార్గమును ప్రయాణం చేస్తే నిశ్చయముగా ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానన్న ఒక్క మాట నా రూపం కనపడలేదు, ₹10 చేతికి ఇవ్వలేదు, పావులపకారం చేయలేదు. నన్ను కానీ నమ్మి నేను చూపించు మార్గంలో ప్రయాణం చేస్తే అప్పుడు ఆశీర్వదిస్తాను. అందుకని నువ్వు అందరిని వదులుకోవాల్సి వచ్చినా రావాలి అని చెప్తే నా రూపం చూడకుండా
ఓ మేలు పొందకుండా నా మాట మీద నమ్మకం ఉంచాడు, అందరినీ వదులుకొని వచ్చాడు. అలాంటి సపోర్ట్ చేయటం న్యాయమా అన్యాయమా? న్యాయమే. దేవుడు చేసింది అదే బైబిల్, ఇంకా పక్షపాతం ఏంట్రా? నేను అన్నాను, అందరినీ అన్నిటినీ వదులుకుని ఆయన మాట మీద గుడ్డిగా నమ్మి ముందుకు వచ్చినోడిని సపోర్ట్ చేయకపోతే తప్పు. చేస్తే ఎలా తప్పు అవుతుంది? దట్ ఈస్ వాట్ ద సింపుల్ అండ్ సింగిల్ కాన్సెప్ట్ ఆఫ్ హోల్ క్రిస్టియానిటీ. ఈ 100 లింకులే ఉన్నాయి, క్లియర్గా ఇదే. ఎవరైతే ఆయన నమ్మి ఆధారపడి ఆయన మాట మీద గుడ్డిగా నమ్మకం చూపించు మార్గంలో ప్రయాణం చేసి వెనక ముందు ఆలోచించకుండా దేవుడు చెప్పాడు అని గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు, దాని పేరే క్రైస్తవ్యం. ఇందులో తెలియని మర్మాలు ఏమున్నాయి? ఆలోచించేత్తకే నీకు ఎందుకు రా కోర్స్ అంటే దర్శనంలో ప్రభు చూపించారని ముందుగా తీసేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు?